హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి. సో ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది పర్టికులర్గా ఏంటంటే మన ఇంట్లోని ఉండే విమెన్స్కి బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే మనం ఏంటంటే డైలీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి తీసుకొచ్చిన వెంటనే 1 or 2 డేస్కి పాడైపోతూ ఉంటాయి. చాలా వరకు మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పటికీ ఆ యొక్క ప్రోడక్ట్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి అనమాట. మరి దాని నుంచి ఎలా గెట్ ఆఫ్ అవ్వాలి, ఎలాంటివి యూజ్ చేస్తే మనం ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్కువ రోజులు అంటే 1 or 2 డేస్లో పాడైపోయిన వాటిని ఇంకొక 2 డేస్ పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయా అంటే యా డెఫినెట్గా ఉన్నాయన్నమాట. ఇందులోని మెయిన్గా ఏంటంటే మనకి వచ్చేసరికి కొబ్బరికాయ. సో మన ఇంట్లోని చాలామంది ఏంటంటే మార్నింగ్స్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఇంట్లోని మనం కొబ్బరికాయ డిఫరెంట్ ఐటమ్స్ యూజ్ చేయడానికి కానీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవడానికి కానీ మనం తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క కొబ్బరికాయ ఏంటంటే ఆ యొక్క టైంకి మనకి యూజ్ చేయాల్సిన పని లేకపోయినా సో దాన్ని ఏం చేస్తూ ఉంటారు, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పటికి ఏమవుతుంది, మనకి తీసుకొచ్చిన వెంటనే ఎలా అయితే ఫ్రెష్గా ఉంటుందో అంటే కొబ్బరికాయని పగలగొట్టిన తర్వాత ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ 1 or 2 డేస్కి మనకు అంత ఫ్రెష్గా అది కనిపించకపోవచ్చు. అంటే చాలా పీకిపోయినట్టు అయిపోయి మొత్తం ఏంటంటే ఈ యొక్క రసం ఏదైతే ఉంటుందో మనకి ఆ కోకోనట్లోనే ఆ స్వీట్నెస్ కానీ మొత్తం కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన వెంటనే ఆ స్వీట్నెస్ అంటే దానికి ఉన్న ఒరిజినల్ టేస్ట్ అనేది పోయి డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. అయితే ఓకే, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఒకవేళ బయట పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటే, ఒకవేళ మీరు బయట కానీ పెట్టినట్టయితే అది వెంటనే ఎండిపోవడం కానీ లేకపోతే నూనె జిడ్డు దాని మీద రావడం, నూనె జిడ్డు ఏర్పడడం, ఆ యొక్క స్మెల్ రావడం, సో ఇలాగ ఈ కోకోనట్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి కదా. తర్వాత మనకి ఏంటంటే దేనికి యూజ్ అవ్వవు. మనం ఒకవేళ వంటల్లో యూజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏమైనా రెసిపీస్ తయారు చేసుకోవాలన్నా ఇటువంటి కొబ్బరికాయ ఏంటంటే మనకి యూజ్ అవ్వదు. మరి ఇన్స్టెంట్గా దీన్ని ఎలా మనం పెట్టుకోవాలి, ఎలాగ 2 to 3 డేస్ వరకు దీన్ని పెట్టుకోవాలి, దీన్ని ఏమంటారు ఇది పాడవకుండా ఎలా ఉంచుకోవాలి, సమయానికి మనం ఏంటంటే 2 to 3 డేస్ తర్వాత మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమంటారు కరెక్ట్గా మనం బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా ఊర్లో వెళ్ళొచ్చు. అలాంటి టైంలోని ఒక కొబ్బరికాయల్ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి, అంటే ఎలా పెట్టుకోవాలి, వినడానికి అందరికీ సిల్లీగానే ఉండొచ్చు కానీ డైలీ మన ఇళ్ళల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే అనమాట. మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ అంటే యూజ్ చేసిన ఐటమ్స్ కానీ లేకపోతే ఈ యొక్క వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఊరెళ్ళి వచ్చినప్పటికీ మనం వెంటనే ఎవరు పక్క వాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చేయలేము కదా. 1 or 2 డేస్కి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోతారు. సో మళ్ళీ మనం వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట, మళ్ళీ అన్నీ కొనుక్కోవాలా అని చెప్పి. సో అందుకని ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇలాగ కొబ్బరికాయ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది 2 to 3 డేస్ వరకు మనం ఎలా నిల్వ పెట్టుకోవాలి, ఒకవేళ కొంతమంది ఇళ్ళలో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లేని టైంలో ఎలాగా, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్లోని ఈ ఎండ్లకి త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. మనం వండుకున్న వంటలు కానీ లేకపోతే తెచ్చుకున్న ఐటమ్స్ కానీ త్వరగా పాడైపోతూ ఉంటాయి ఈ వేడికి. సో అలాంటి టైంలోనే మనం ఎలా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఖచ్చితంగా మీ ఇళ్లలో ఏంటంటే ఒక నిమ్మకాయని పెట్టుకోండి ఫస్ట్. సో ఆ యొక్క లెమన్ ఏదైతే ఉందో బాగా పండింది అయితే ఇంకా మంచిది, దాన్ని ఒక హాఫ్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కొబ్బరికాయని కొడతారు కదా, కొట్టినప్పుడు అంటే గుడికి వెళ్ళి కావచ్చు లేకపోతే ఇంట్లోనే పచ్చడికనో లేకపోతే వేరే దానికి యూజ్ చేయడానికో తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కొట్టుకున్న తర్వాత ఈ లోపల ఈ నిమ్మ చెక్క ఏదైతే ఉంటుందో దీన్ని రబ్ చేసుకోండి మంచిగా. రబ్ చేసుకొని మీరు అలాగా బయట పెట్టేసుకున్నారు అనుకోండి, ఒక 2 to 3 డేస్ వరకు మీకు పాడవదు. అండ్ దాని యొక్క ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్వీట్నెస్ కానీ ఏది కూడా తగ్గదు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మీకు అంటే లెమన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, మరి పులుపు విధానం మనకి రాదా అని అంటే డెఫినెట్గా రాదు. సో లెమన్లో ఉన్న ఆ సిట్రిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటుందో మనకి ఏంటంటే ఈ స్వీట్ అండ్ సాల్ట్ అంటే ఈ సోర్ అంటే ఈ పులుపు ఈ రెండింటిని ఏంటంటే డామినేట్ చేయడం వల్ల ఈ యొక్క స్వీట్నెస్ అనేది మనకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానివల్ల ఆ యొక్క కొబ్బరికాయలో ఏర్పడిన ఫంగస్ కానీ లేకపోతే ఆ ఎండిపోయిన దానం కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ పోకుండా ఈ యొక్క విటమిన్ సి లెవెల్స్ ఏవైతే ఉంటాయో బాగా హెల్ప్ అవుతాయి అనమాట. కాబట్టి ఒక 2 to 3 డేస్ వరకు మనకి కొబ్బరికాయ అనేది చాలా నిల్వ ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ టిప్ని యూజ్ చేయండి. నెక్స్ట్ టైం మనం ఇలాగ ఏంటంటే చిన్న చిన్న వాటికి పడేయకుండా ఇదర్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ మనం పడేయకుండా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కానీ యూజ్ చేసుకుంటే 2 to 3 డేస్ వరకు చక్కగా నిల్వ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ లేకపోయినా సరే హ్యాపీగా మనం రూమ్ టెంపరేచర్లోనే మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.